ఏమండి, ఈ ఊళ్ళో ఇల్లు అద్దెకి దొరుకుతాయా అండి? ఈ ఊళ్ళో అద్దెకి ఇంట్లో నాకు తెలిసి ఊళ్ళో అద్దెకి ఇచ్చటం ఎవరు లేరే. అయ్యో, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇవరిదాకా అందరిని అడిగిన ఎక్కడ అద్దెకి దొరకదు అన్నారు. ఇప్పుడు నేను ఏడు ఉండాలి? సరేనండి, ఎవరినన్నా అడిగి చూస్తా. ఒక్క నిమిషం, నాది ఉంది, చూస్తారా? ఏంటిది? అది మాదొకటి పాతిల్లు ఉంది, చూస్తారా? మీరు ఉండొచ్చు, చూస్తారా? ఏంది? అవునా? సరేనండి, చూద్దాంపా. నాది చూసావా ఎట్లుందో? మీది బాగానే ఉందండి. ఇప్పుడు ఉండడానికి ఏదైతే రెంట్ ఎంత? ముందైతే ఉండండి, తర్వాత తీసుకుంటాలే. నిజంగా మీరు చాలా మంచివారండి. అయినా అడగడం మర్చిపోయినా, మీకు పెళ్ళైనట్టుంది, మీ భర్త లేడా? అవన్నీ మీకెందుకండి? నాకు భర్త ఉండంటేనే ఇంట్లో ఉండనిస్తారా? నాతో ఎవరు ఉండరు, నేను ఒక్కదానే ఉంటా. నాకు కూడా కావాల్సింది కూడా అదే. సరే అండి, నేను అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి, నా నెంబర్ తీసుకోండి. చెప్పండి. 95 ఓకేనా? అరే కుమార్గా, మా ఇంటికి ఒకటి వచ్చిందిరా, మస్తుందిరా. ఆమె చూస్తే నా ప్రాణం ఆగుతలేదురా, దాన్ని ఒక్కసారైనా అనుభవించాలిరా. అరే, నీ ఇంటికి వచ్చిన అమ్మాయిని అట్లా అన్నట్టు తప్పుడా? అరే, తప్పు లేదు ఒప్పు లేదురా, దాన్ని తను తీరా అనుభవించాలిరా. అరే, ఆమె ఒప్పుకుంటాదిరా. అవురా కుమార్గా, అది ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోపోతే ఎంతరా? నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా. అదేంటిరా? థమ్స్అప్ తాగి ఒప్పుతావా? అరే, ఇది అట్టి థమ్స్అప్ కాదురా, ఇలా మరుగు మందు కలిపిన ఇది తాగిందనుకో, మనం ఎట్లా చెప్తే అట్లా ఒప్పుకుంటుందిరా. అట్లుంటుంది మన ప్లాను. అరే, నేను ఎప్పుడు అత్త ఉండరా. కలల్నే స్వర్గం కనిపించింది, అదే రియల్గా చేస్తే ఎట్లైనా అనుభవించి తీరాలి. ఏడిపోయినవరా? గిరాకీ వచ్చినారా?
అరే నేను అనుభవించిన తర్వాత నీ కూడా చెప్తారా? ఆ? ఆ. సరేరా నేను పోయేస్తాగా. మీరేంటండి ఇక్కడ? అలా ఉండడం చూసి నాకు నా భర్త గుర్తుకొచ్చిండు. అలా అట్లా అంటే మీ భర్త ఇక్కడ దగ్గర ఉన్నాడా ఏంది? ఇప్పుడు అవ్వెందుకండి చేదు జ్ఞాపకాలు? అంటే అది మనం తీపి జ్ఞాపకాలు చేద్దాం. అంటే నాకు అర్థం కాలే. చేసుకుందామా? ఏంటండి? అదే వంట చేసుకుందామా అని అడుగుతానా. చేసుకోలేదండి. మా ఊరి పక్కన మంచి బిర్యానీ సెంటర్ ఉంది, తినిపిస్తాపా. సరేనండి. బిర్యానీ మాత్రం సూపర్ ఉందండి. కానీ నా ఆకలి తీరలేక. అయ్యో అందులో ఏముందండి, మళ్ళీ ఒకసారి వెళ్దాం. అయినా మీ భర్త గురించి చెప్తలేరేంది? వదిలేసి రాయమే. ఏవండి, ఇంకొకసారి నా భర్త గురించి నా ముందు మాట్లాడకండి. మంచి మూడ్ డిస్టర్బ్ చేసారు. సరే సరే, మీ భర్త గురించి నేను అడగండి. ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. సరే. నా మొగల్ని నేను వదిలేయలే. వాణ్ణి నేను చంపేసిన. వాణ్ణి చంపి 5 సంవత్సరాలు అవుతుంది. హలో, అరే నేను ఉండగా ఈ ఊళ్ళో ఎవరికి అన్యాయం జరగనేరా? నేను చెప్పిందే వేదము. రేపు పొద్దుగాల 10 మందిలో కూర్చున్నాక చెప్తారా నీ సంగతి. పొద్దుగాల 10 మందికి రా. ఏంటిదా రాజు? మన ఊళ్ళో ఒక అమ్మాయికి అన్యాయం జరగటట్టున్నా సర్పంచ్. మన ఊళ్ళో ఆడపిల్లకు అన్యాయం జరగకుండా నేను ఉండగలరా సర్పంచ్ని? మీరు ఉన్నా కానీ ఆ రాజుగారు ఆ అమ్మాయికి అన్యాయం చేసేటట్టున్నా సర్పంచ్. అసలు ఏం జరిగింది రా చెప్పు. ఆ రాజుగారు ఆ అమ్మాయి తంసంలో కలిపి వచ్చింది సర్పంచ్. అవునా? నేను చూసుకుంటా. ఏమమ్మా ఇట్రా. ఈ ఇంట్లో చాలా ఏళ్ళ నుంచి ఎవరు ఉంటలేరు, నువ్వేంది ఇక్కడ? ఈ ఇల్లు రాజుదట, ఆయననే ఉండమన్నాడు. ఆయన కూడా చాలా మంచోడు. ఇంతకు మీరెవరు? నేను ఈ ఊరి సర్పంచ్ని. ఏంటిది రాజుగాడ మంచోడా? వాని గురించి నీకు తెలియదు. ఈ ఊర్లోకి వచ్చినప్పుడు మస్తు మందిని అడిగిన ఇల్లు అద్దెగా దొరుకుతుందని. ఎవరిని అడిగినా ఇల్లులు దొరికాయా అన్నారు. కానీ రాజు అయితే వాళ్ళ ఇంట్లోనే నాకు ఆశ్రయం కల్పించిండు. ఆయన గురించి ఏంది మీరు గట్ల మాట్లాడుతున్నారు? సరే సరే, ఎప్పుడు నీకు నచ్చిందే నమ్మకు. వాని గురించి కొంచెం జాగ్రత్త ఉండు. వానితో ఏమైనా ఇబ్బంది అనిపిస్తే నాకు చెప్పు. సరే సరే, నేను వెళ్ళొస్తా. ఒకరితోని నాకు ప్రమాదమా? నాతోనే అందరికీ ప్రమాదం ఉంటుంది. అబ్బో
అయ్యో ఏం చేస్తున్నారండి? బకెట్ లేపుతున్నా, లేస్తలేదండి. నాది లేస్తుంది, చూస్తారండి. ఏంటిది నీ లేచేది? అదే బకెట్ లేపుతా, చూస్తారా అంటానా. సరే లేపండి, నేను చూస్తా. చూస్తారా? కొంచెం అయితే కింద పడుతుంది కదా. నన్ను పట్టుకోవడానికి మీరు ఉన్నారు కదా నా వెనకాల. ఆ రోజు చెప్పాను కదా నా ఆకలి తిరగలేదని. నా ఆకలి ఏంటో తెలుసా? ఆకలి కాదండి. ఫస్ట్ మొన్న నేను ఇంత అద్దె అడిగిన కదా, మీరు ఎంత తీసుకుంటారన్నది నాకు చెప్పలేదు. ఎంత ఇమ్మంటారో చెప్పండి. ఏచే నేనేమన్నా ఇంటి అద్దె తీసుకుంటానులా కనబడుతున్నా నీకు? నాకు కావాల్సింది ఇంటి అద్దె కాదు, ముద్దు ముద్దు. ఏ ఏం మాట్లాడుతాను? నువ్వు ఎంతో మంచోను అనుకున్నా. నువ్వు గిసొంటోను అయితే నీ ఇంటి మొగానికే రాకపోదు, అసలు ఈ ఇంట్లోనే ఉండకపోయేదాన్ని. నువ్వు బయటకి ఇట్లా మాట్లాడుతున్నావు కానీ నీ లోపట ఏమున్నదో నాకు తెలుసు. నా మనసులో ఏముంది? ఏం లేదు. మొదటి నుంచి నేను చూస్తూనే ఉన్నా నీ మనసులో నేనున్నానని. నా మనసులో నువ్వెందుకుంటావు? జరగ. నువ్వు ఏమనుకోకు, నిన్ను మహారాణి ఎలా చూసుకుంటా. నీకు ఓకేనా? ఇగో ప్రేమ వరకు అంటే ఓకే, కానీ మిగతా అంటే నడవది. ఇగో నీకోసం చల్లని థమ్స్అప్ తీసుకొచ్చిన. ఏమండి, నాకు కొంచెం నిద్ర వస్తుంది. మీరు పోతే నేను పడుకుంటా. సరే సరే నేను వెళ్తా, మీరు వెళ్ళండి, నేను వెళ్ళిపోతా. తనవి తీరా అనుభవించిండ్రా, అనుభవించిన. ఏందే నువ్వు మాట్లాడేది? అరే దాన్ని అనుభవించిండ్రా, అనుభవించిండ్రా. అరే
దాంతో సుఖమే సుఖంరా. లైఫ్లో దాంతో మస్తు ఎంజాయ్ చేసిండ్రా. అంతపటి ఎంజాయ్ నా లైఫ్లో చూడలేరా. అరే కుమార్, నీకు కూడా కావన్నారా దాంతో సుఖం? దాని సుఖం ఆగు, నేను అనుభవించి నేను ఆ రోజు థమ్స్అప్ మార్చి ఇచ్చింది. ఇది చెప్పేది అంతా వద్దవే. అగో సర్పంచ్ గారు, మీరెందుకు ఇట్లా చిరు రారి కూర్చోరు. ఏంది సర్పంచ్ గారు ఇట్లా వచ్చారు, ఏంటి విశేషం? ఆ రోజు నేను అడుగుదాం అనుకున్నా, అసలు మీ భర్త ఏది, మీ కుటుంబం ఏది, మీ పిల్లలు ఏది, ఎక్కడ వేరు వాళ్ళు? అది మాది కుమ్మరిపల్లె. ఏంది మీరు కుమ్మరిపల్లె? అంటే మీకు కుమ్మరిపల్లె తెలుసా? అది మా బామ్మారుల ఊరే. అవునా? ఆ, మాది ఆ ఊరు దాటినాక 10 ఊళ్ళు దాటాలి, అప్పుడు వస్తుంది వెంకటాపూర్. అవునా? మరి కుమ్మరిపల్లె అంటివి? ఆ ఊరు దాటాలి. ఆ ఊరు దాటినాకనా? నా కుటుంబమా, నా మొగడు, నా పిల్లలు ఒక యాక్సిడెంట్ అందరు చనిపోయారు. అయ్యో బాధపడకమ్మా. అయ్యో ఎవరు లేని అలా విను. అయ్యో ఇంకో ఏం బాధపడకు. నీకు ఈ సర్పంచ్ ఉన్నాడు, నీకు ఏమైనా కావాలంటే నాకు ఫోన్ చేయి. సరే సర్పంచి. అనాథం అయిపోయినావు అమ్మా. ఏం చేయాలన్నా రాతట్టు ఉన్నది. సరే కానీ నీకు ఏమైనా కావాలన్నప్పుడు నాకు ఫోన్ చేయి, నువ్వేం బాధపడకు. సరే. ఏమండి, మీకోసం థమ్స్అప్ తీసుకొచ్చిన. ఎండాకాలం కదా, చల్లగా ఉంటుంది, తాగండి. మీరు చాలా మంచోళ్ళు ఉన్నట్టున్నారండి. ఆయన ప్రతిరోజు తీసుకొస్తారా థమ్స్అప్? సర్పంచ్ సాబ్ ఎటు పోతాను? కుమ్మరిపల్లె వేస్తున్నారా మా బామ్మారుల ఇంటికి. అక్కడ అంత మంచిగా సర్పంచ్ సాబ్. అక్కడ అంతా మంచిదే కానీ అక్కడ ఒక ఘోరం జరిగిందట్రా ఊళ్ళే. ఏం జరిగింది సర్పంచ్ సాబ్ అంత ఘోరం? ఆ ఊళ్ళే ఒక కామ పిశాచి ఉన్నట్రా, అది ఆడది కాదంటరా, అది ఘోరం అంట. అది
అది అమాయకైన మొగలను చూస్తాడట, చూసి దాన్ని వలలో వేసుకుంటుందట. తర్వాత ఆ మొగళ్ళతోటి దాని కోరిక తీసుకుంటుందట. కోరిక తీసుకున్న తర్వాత అది గడికొక్క రక్త సుఖ తాగుతుందట ఒక్కొక్క మొగలు. అది జరిగి 5 సంవత్సరాలు అవుతున్నట్రా. కానీ నిన్న మా బామ్మది దావతలు కూర్చొని చెప్పిండ్రా, అది ఘోరం అంట. అంత ఘోరం చేసిన ఆడదాన్ని ఆ ఉల్లెకి వెలేసిరట్రా. 5 సంవత్సరాలట. ఎటు పోయిందో తెలియదట. అని ఘోరం కదా. వామ్మో, అంత ఘోరం చేసేటోళ్ళు ఉంటారా? ఇప్పుడు మరి ఆమె కరివేందో